సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని కాస్త కుండుతూ నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఎంఎస్ ధోని. మ్యాచ్ అయిపోయిన అనంతరం ఎంఎస్ ధోని హోటల్ తిరిగెళ్లే క్రమంలో ధోని నడిచేందుకు ఇబ్బంది పడుతూ కనిపించాడు. 2 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోని ఎడమ మోకాలి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధోని మోకాలి గాయం గురించి మాట్లాడారు. 2023లో ఎంఎస్ ధోని మోకాలి ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ఆ గాయం ఇంకా ఇబ్బంది పెడుతుందని ఆయన చెప్పారు. అందుకే ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో వెనకాల వస్తున్నాడని, ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ధోని జట్టుకు చాలా విలువైన ఆటగాడని, అతని కెప్టెన్సీ మరియు వికెట్ కీపింగ్ నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని ఫ్లెమింగ్ చెప్పారు. ధోని తన బాడీ మరియు మోకాలి పరిస్థితి బట్టి ఎప్పుడు బ్యాటింగ్ కు వెళ్లాలో నిర్ణయించుకుంటాడని ఫ్లెమింగ్ అన్నారు. ఒకవేళ మ్యాచ్ లో కీలక దశలో ఉంటే ధోని కొంచెం ముందుగానే బ్యాటింగ్ కు రావచ్చని ఫ్లెమింగ్ తెలిపారు. ధోని ఫిట్నెస్ పై ఫ్లెమింగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ఒక నెల రోజుల ముందే ధోని వచ్చాడు. ధోని చాలా ఫిట్ గా ఉన్నాడు. ఫిట్నెస్ కోసం టోర్నీకి ముందే కొంతకాలం రాంచీలో నెట్ ప్రాక్టీస్ చేశాడు ఎంఎస్ ధోని. ధోని తన ఫిట్నెస్ పై నాకు ఎలాంటి సందేశం లేదన్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.